సంగారెడ్డి జిల్లా జోగిపేట సబ్ జైలులో ఏర్పాటు చేస్తున్న ట్రాన్సిట్ హోమ్ను ఐజీఎం శ్రీనివాస్ సందర్శించి అక్కడ కొనసాగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. విదేశీయులు సౌకర్యవంతంగా ఉండే విధంగా ఈ కేంద్రాన్ని నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. ట్రాన్సిట్ హోమ్ను త్వరలోనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ జోగిపేటలో మన తెలంగాణకు సంబంధించింది హైదరాబాద్ రిలేటెడ్ సంబంధించి ఒక డిటెన్షన్ సెంటర్, దాన్ని ట్రాన్సిట్ సెంటర్ అంటారు. ఈ ట్రాన్సిట్ సెంటర్ని ఆల్రెడీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి ఓపెనింగ్ కోసము ఇక్కడ డిటైనీస్ని మొత్తం ఇక్కడ తీసుకురావడం కోసము ఏమేమి అరేంజ్మెంట్స్ ఉన్నాయి, ఎంతవరకు ఇంకా చేయాల్సి ఉన్నాయని చూసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. ఇంతకుముందు ఒక 2 months బ్యాక్ కూడా రావడం జరిగింది. కొన్ని పనులు ఉండే, కొన్ని ఇక్కడ ఏవైతే కొన్ని అడ్జస్ట్మెంట్స్, తర్వాత కొన్ని ఆల్టరేషన్స్ చెప్పాల్సినవి చెప్పామో అవన్నీ క్లియర్ అయినాయి. ఇంకా కొన్ని ఎక్విప్మెంట్ అనేది కొద్దిగా లాజిస్టిక్స్ సంబంధించినవి చేయాల్సింది, అవి 1 weekలో చేసేసి తొందరగా ఈ డిటెన్షన్ సెంటర్ను ఓపెనింగ్ చేయబోతున్నాం. దాంట్లో భాగంగానే ఇక్కడ ఒకసారి ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. నాతో పాటు పరితోష్ గారు, ఇక్కడ ఎస్వి సంగారెడ్డి, అండ్ నాతో పాటు డీసీపీ చైతన్య గారు వచ్చారు. అందరూ అలాగే ఇక్కడ లోకల్ డిఎస్పీ గారు అండ్ ఇన్స్పెక్టర్ గారు అందరూ ఇక్కడ ఉంది పరీక్షించడం జరిగింది. ఇక్కడ ఇంటర్నేషనల్ డిటైనీస్ ఉంటారు కాబట్టి దీంట్లో అన్ని రకాలుగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి దీన్ని చూడడానికి ఒకసారి పరీక్షించడానికి వచ్చి రావడం జరిగింది. థ్యాంక్ యూ.